హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు చపాతీలు చేసినంత ఈజీగా జొన్న రొట్టెల్ని నేను తయారు చేశాను. నేను తయారు చేసింది మీకు చెప్పాలిగా, సో అందుకే ఈరోజు జొన్న రొట్టెలతో వచ్చేసాను. ముందుగా జొన్నల్ని 1/2 kg తీసుకొని ఒక 2 times ట్యాప్ వాటర్తో వాష్ చేసి, తర్వాత మనం తాగే వాటర్తో వాష్ చేసి ఒక 2 minutes అలా ఉంచి ఫ్యాన్ కింద ఆరబోసేసాను. ఇవి తడి లేకుండా ఆరిపోతాయి. మరుసటి రోజు ఒక 2 days తడి లేకుండా పొడి పొడిగా బాగా ఎండబెట్టుకోవాలి. ఎంత ఎండితే అంత పొడి అవుతుందన్నమాట. చూసారా, 2 days పాటు ఎండబెట్టాను. ఒకే రోజు ఎండలో బాగా ఎండిపోతే ఓకే, ఒక రోజులో కూడా ఎండబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి బార్లీ గింజలు. బార్లీని తీసుకొని సిమ్లో దోరగా వేయించుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం, జొన్నల్లోకి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, బార్లీ కలిస్తే మనకి చాలా చలువ చేస్తుంది. తిన్న తర్వాత కడుపులో ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది బార్లీ. సో దానివల్ల మనము లావుగా కూడా అయిపోమన్నమాట. జొన్న రొట్టెలు 2 తింటే చాలు, ఒక 4 తిన్నా కూడా త్వరగా లావెక్కరనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఇంట్లో మిక్సీలో వేసేదానికన్నా గిర్నీలో ఇచ్చి ఇలా పొడి చేసుకుంటే, వీళ్ళు 2 సార్లు వేసి ఇచ్చారు, చాలా మెత్తగా పొడి చేసి ఇచ్చారు. ఇంట్లో మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే జల్లించుకుంటూ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇలా మెత్తగా పొడి చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం పొడిగా లేదు, ఇంకొకసారి వేస్తానని చెప్పారు. సో మరొకసారి వేయించుకున్నాను. ఒక్కసారి వేస్తే పీచుగా ఉన్నింది, సో మళ్ళీ ఇంకొకసారి వేశారనమాట. ఇప్పుడు చూడండి, పిండి ఇంకా బాగా మెత్తగా అవుతుంది. యాక్చువల్లీ ముందు గిర్నీలో మనం ఏం కొట్టారా అని చూసుకోవాలి, కారం కొట్టు ఉంటే బాగుండదు. ఇక్కడ ముందుగా రాగి పిండి కొట్టారు. ఇప్పుడు కొట్టు ఉన్నప్పుడే మంచి స్మెల్ వచ్చింది. చూడండి, ఇంక రెండోసారి వేసే లోపల చాలా మెత్తగా పొడి అయిపోయింది. పొడి అయిపోయింది. సో చాలా వేడిగా ఉన్నింది. నేను బాక్స్లోకి వేసుకొని వస్తూ కూరగాయలు కూడా తీసుకొని వచ్చేసాను. ఇది ఇప్పుడు అలానే పెట్టేయకూడదు అనమాట. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కాసేపు మూత తీసి పెట్టి చల్లారిన తర్వాత మనం ఇలా జల్లించి పెట్టేసుకుంటే, గిర్నీలో కొట్టినప్పుడు ఏదైనా మిక్స్ అయిపోయి ఉంటుంది కదా, అవన్నీ వచ్చేసి నీట్గా ఉంటుంది. ఇలా జల్లించేసి పక్కన పెట్టుకోవాలి. వేడి ఎంత తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే జొన్న పిండి కానీ ఇంకా సద్ద పిండి కానీ ఇలాంటివి మనం బయట ఉంచుకున్నాం అనుకోండి, ఒక చిరు చేదు అనేది వచ్చేస్తుంది అనమాట. లేదంటే త్వరగా పురుగు కూడా పడుతుంది. సో అందువల్ల నేనేం చేస్తానంటే ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో అన్నా పెట్టేసుకుంటాను. లేదంటే ఎప్పటికప్పుడు కావాల్సినంత ఇలా పొడి తెచ్చేసుకుంటా. పొడి దొరికేది మాకి, కానీ ఈ మధ్య పొడి దొరకట్లేదు కాబట్టి నేను ఇట్లా పొడి నేనే తయారు చేసుకున్నాను. సరే, మరి ఇప్పుడు నేను ఈ పిండితో, మనం తయారు చేసుకున్న పిండితో జొన్న రొట్టెల్ని ఎలా చేశానో చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. దానివల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయటానికి ఉత్సాహం వస్తుంది. సరే, మరి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం కొలతలు ఎలా తీసుకున్నామంటే, 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వాటర్ ఈక్వల్ క్వాంటిటీగా తీసుకొని, వాటర్ 1 కప్పు వేసుకొని ముందుగా దానిలోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ పూర్తిగా ఆప్షనల్, మీరు స్కిప్ చేయొచ్చు వద్దనుకుంటే. తర్వాత వాటర్ బాగా తెరలాలి. మనము అన్నం చేసేటప్పుడు ఎసురు ఎలా తెరుతుందో అలా బాగా తెరలాలన్నమాట. తెరిలిన తర్వాత మనం ఇందులోకి పిండిని వేసేసుకోవాలి. పిండి వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు మూత పెట్టి, అలానే స్టవ్ మీదే పెట్టాలి, దించేయకూడదు. పెట్టేసి వచ్చేస్తే కాసేపు అలా ఉంచిన తర్వాత ఆ వేడికి పిండి బాగా ఉడుకుతుంది. చాలా పొగలు పోతుందండి. మళ్ళీ వేడి మీదే మనం పిండిని బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో, ఇక్కడ మన చెయ్యి వేడి తాళలేదు కదా, కాబట్టి అప్పుడప్పుడు చల్ల నీళ్ళు తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. చూసారా, ఇలా చల్ల నీళ్ళు అద్దుకుంటూ ఇలా సాఫ్ట్గా పిండిని మనం చపాతీ పిండిలాగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా మనకి రోటీకి సరిపడా పిండి తీసుకొని
మూత ఉంచి ఇది వేడి చల్లారనివ్వకూడదు, గోరువెచ్చగా ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి. ఇలా కొద్ది కొద్దిగా కావలసినంత తీసుకొని ఇప్పుడు మనం రోటీల్ని తయారు చేసుకుందాం. ఇక్కడ మనం కావలసినంత రోటీకి సరిపడా పిండి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిని డైరెక్ట్గా రుద్దేయకూడదు. ఇప్పుడు ఈ పిండిని బాగా మెత్తగా ఇట్లా నీట్ చేసుకోవాలన్నమాట. పిండి బాగా సాఫ్ట్ అయిపోవాలి. అలా చేసుకొని మనం కొద్దిగా పొడి పిండి తీసుకొని మధ్యలో అవసరమైనంత పిండి వేసుకోండి. మామూలుగా ఎక్కువ పిండి వేసి చేత్తోనే కూడా తట్టేసేయచ్చు, కానీ మనకి చేత్తో తట్టడం అలవాటు లేదు. చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి కాబట్టి ఇలా ముందుగా పిండిని సాఫ్ట్ చేసుకున్నామంటే మనకి రోల్ చేసుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా చపాతీని రోల్ చేసుకోగలం అన్నమాట. చూసారా, నేను చూపిస్తున్న విధంగా పిండిని బాగా మెత్తగా నీట్ చేసుకొని ఇలా చపాతీ చేసుకున్నట్టు చపాతీ కర్రతో రుద్దేసుకోవచ్చు. పిండిని సాఫ్ట్ చేసుకోవడం, మనం రొట్టె చేసుకునే ముందు పిండిని సాఫ్ట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ. అలా చేసుకుంటేనే మనకి చుట్టూ క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా చపాతీ లాగా వచ్చేస్తుంది, రోటీలాగా ఉండదన్నమాట. పిల్లలు తినేటప్పుడు కూడా ఇది చపాతీ అనుకునే తినేస్తారు, రోటీలాగా ఉండదన్నమాట. రోటీ అయితే కొంచెం క్రంచీగా వస్తుంది కదా, సాఫ్ట్నెస్ రాదు. ఎంత పిండిని మనం సాగదీసి చేస్తామో మన రోటీ కూడా అంత సాఫ్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు ఒకటి కాల్చి చూపిస్తాను చూడండి. ఈ రోటీ కాల్చుకునేటప్పుడు పెనం వేడిగా ఉండాలి. ముందుగానే కొంచెం ప్రీహీట్ చేసి ఇప్పుడు కాల్చుకుందాం. ఇప్పుడు కాస్త ఓపికగా కాలిన తర్వాత, ఫస్ట్ది ఎప్పుడైనా కొంచెం ఓపిక చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక పక్కన కాలిన తర్వాత మరో పక్కకి తిప్పుకొని, ఇందులో ఆయిల్ వేయము, మనం వాటర్ చిలకరించుకొని కాల్చేసుకోవాలన్నమాట. చూడండి, బాగా పూరిలాగా పొంగుతుంది. వాటర్ని క్లాత్కి తీసుకొని కూడా మనం పెట్టి కాల్చుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చిలకరించేస్తున్నాను. ఇరువైపులా చిలకరించి, వాటర్ అవసరమైనప్పుడు చిలకరించి ఇలా కాల్చుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ జొన్న రొట్టెలు తయారైపోతాయి. ఫస్ట్ది కదా కొంచెం స్లోగా కాలుతుంది. సో ఇప్పుడు చూడండి, బాగా వచ్చింది, బాగా పొంగినాయి. నేను షూట్ చేసేటప్పుడు కెమెరాకి చిక్కలేదు పొంగేది. అరే, ముందు ఒకటి కాల్చేటప్పుడు నేను పక్కనే మరి కాస్త పిండి తీసుకొని నీట్ చేసుకొని ఇలా కాల్చుకుంటూ వచ్చాను. ఒకటి కాలేలోపు ఒక్కటి దాన్ని ప్రెస్ చేసుకొని బాగా సాఫ్ట్ చేసుకొని చూడండి రెడీగా అయిపోయింది. అలా అన్ని జొన్న రొట్టెల్ని కాల్చేసుకున్నాను. చూడండి, ఇలా చేత్తో కూడా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అది కాలేలోపు మనం పిండిని తీసుకొని ఇలా చేత్తో కూడా ప్రెస్ చేసేసి మనం అది కాలేలోపు ఇలా చేసుకుంటూ ఉన్నామంటే సాఫ్ట్గా కాలుతాయి, హార్డ్ అయిపోకుండా. హార్డ్ అయిపోయింది అనుకోండి మన జొన్న రొట్టెలు విరిగిపోతాయి, అంత టేస్టీగా కూడా అంటే సాఫ్ట్గా ఉండవు. టేస్ట్ బాగానే ఉంటాయి కానీ సాఫ్ట్గా ఉండవు. చూసారా, ఇలా నేను పిల్లల కోసం ఆయిల్ వేసి కాల్చేసాను అనమాట. రిమైనింగ్ వాళ్ళు చపాతీలు అనుకునే తినేసారు. ఇవి చపాతీలు కాదా, జొన్న రొట్టెలా అన్నారు. జొన్న రొట్టెలు కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, సో ఇవి బాగున్నాయి అనేసి తినేశారు. నేను రివ్యూ కూడా ఇస్తాను చూడండి, పిల్లలకి పెట్టాను, చివర్లో చూపిస్తాను, క్లిప్స్ యాడ్ చేశాను, చూస్తూ ఉండండి. సో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రొట్టెల్ని అన్నీ కాల్చేసాను. నాకు ఒక కప్పుకి 9 జొన్న రొట్టెలు వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా వచ్చాయి, మీరు ట్రై చేయండి. చూడండి, కొంచెం పిండి వేసుకొని చపాతీ రోల్ చేసుకున్నట్టే రోల్ చేసేసుకోవచ్చు ఈజీగా. మీరు ట్రై చేయండి ఒకసారి. సరే, ఇప్పుడు పెనం మాత్రం ఇప్పుడు బాగా కాలింది కదా, సో ఫాస్ట్గా కాల్చేసుకోవచ్చు. ఇలా హాట్ ప్యాక్లో పెట్టి ఉంచుకుంటే తినేంతసేపు వేడిగా ఉంటాయి, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, కాకపోతే నేను ఈరోజు పప్పుతో తినేసాము.
పిల్లలకి ఇవి జొన్న రొట్టెలు కాకుండా చపాతీలు అని చెప్పి ఇవ్వబోతున్నాను. ఎట్లుందమ్మా? ఎట్లుందిరా? బాగుందని చెప్పారు. అది డిస్టర్బెన్స్గా ఉంది, అందువల్ల నేను వాయిస్ని కట్ చేశాను. యాక్చువల్లీ వాళ్ళు చపాతీ లాగే ఉంది మమ్మీ, ఇవి రొట్టెలాగా లేవు అని చెప్పారు. ఇక నేను కూడా వేసేసుకొని వేడివేడిగా తినేద్దామని చెప్పి తినేస్తున్నాను. సరే మరి అయితే చూసారుగా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాం. బాయ్.